నిరాహార దీక్ష చేపట్టాలని ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము అపీల్ చేసి ఉన్నాము. తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం. దాదాపు 2 కోట్ల మందికి ప్రయోజనం కలిగేటటువంటి అంశం. పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు, అందులో 112 పైచిలకు నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి. మరి ప్రతిరోజు 40 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా 3 రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీసు తమ తమ బాధలను, తమకున్నటువంటి సమస్యలను, రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 72 గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది. తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇద్దరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము. మరి అన్ని కుల సంఘాల మద్దతుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళినాం. మరి కోర్టులో రేపు లంచ్ మోషన్లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే 13 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు